మనందరికీ లోకం ఇప్పటివరకు నేర్పింది ప్రధానమైన పాపాలు ఏంటంటే వ్యభిచారం, దొంగతనం, విగ్రహారాధన ఇవి చెప్పినారు. కానీ అసలు పాపాలు, అసలు మనుషులను నరకానికి, దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా, పరలోకంలో ప్రవేశించకుండా నరకంలో పడేసేటువంటి పాపాలలో వేషధారణ కూడా ప్రాముఖ్యమైంది. ఆ వేషధారణ గురించి మనం అందరము అలర్ట్గా ఉండాలండి. ఎలా ఉండాలి? అప్రమత్తంగా ఉండాలి. చాలా ప్రమాదకరమైన పాపం ఇది. హలో, జలప్రళయములో నోవాహు వాడ తెలుసా మీ అందరికీ? జలప్రళయములో వాడ ఎందుకు మునిగిపోలేదో తెలుసా మీకు? ఏదైనా చెప్పండి నాకు. జలప్రళయంలో వాడ ఎందుకు మునగలేదు అంటే అందరూ లోకమంతా మునిగి చచ్చిపోయినారు, కానీ జలప్రళయంలో నోవాహు వాడ మాత్రం మునగలేదు. ఎందుకు చెప్పండి? ఆదికాండం 6:14. వాడ మునగకపోవడానికి కారణం, జలప్రళయంలో వాళ్ళు తప్పింపబడడానికి గల కారణం 6:14. సితిసారకపు మ్రానుతో నీ కొరకు వాడను చేసుకో. దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? జలప్రళయం రాబోతుంది, దాన్ని తప్పించుకోవాలంటే క్వాలిటీ కట్టెతో నువ్వు పడవ కట్టుకోవాలి. ఆ వాడకి అరలు పెట్టి వాడను చేసి లోపట చూడండి లోపట ఎలుపట దానికి కీలు పుయ్యాలి. కీలు అంటే వాటర్ ప్రూఫ్. సీలింగ్ చేయాలి, లోపల చేయాలి, బయట చేయాలి. ఎందుకంటే వాటర్ వచ్చినప్పుడు మునగకుండా ఉండదని పైన మాత్రమే పెడితే కాదు, లోపలంగా కూడా చేయాలన్నాడు. నోవాహు గారి వాడ మునగకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే కీలు పూసుకున్నాడు. వాటర్ ప్రూఫ్ అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆ వాడ మనమే. సో చెప్పండి, ఆ వాడ మనమే. రాబోతున్న ప్రళయ దినమున, రాబోతున్నటువంటి దినాలలో పాపములో పడకుండా, నరకములో నాశనం కాకుండా ఉండాలంటే ముందు ఎలుపల భక్తి కాదు చేయాల్సింది, లోపల భక్తి. లోపల పైన కాదు చేసేది. మనుషులందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు? పైననే పౌడర్ వేస్తున్నారు, పైననే పేరీలో రాస్తున్నారు, పైననే మేకప్ వేస్తున్నారు. మరి లోపలంతా డొల్ల. అందుకనే కుటుంబాలు కూలిపోవడానికి కారణం అది, జీవితాలు పతనం కావడానికి కారణం అది, పాపములో పడడానికి కారణం అది. ఈ జీవితాన్ని ప్రభు అంటున్నాడు వేషధారణ. స్తోత్రం చెప్పండి. నోవాహు వాడ కూలకపోవడానికి కారణం, మునగకపోవడానికి కారణం ఇదన్నమాట. అందుకనే నీళ్లు పడిన ప్రతిసారి వాడకు జారిపోయేది, వాటర్ ప్రూఫ్ సీలింగ్ దాన్ని కాపాడినది. దేవుడు బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, మనందరికీ రక్షణ ఇచ్చాడు. రక్షణ ఇచ్చాడా? బాప్తిసం పొందుకున్నారా? ఇంకా దేవుడే నన్ను కాపాడుకుంటాడులే, రక్షించుకుంటాడంటే కుదరదు. దానికి సీలింగ్ వేసుకోవాల్సిన భద్రత నీ మీద, బాధ్యత ఉంది నీ మీద. ఒకసారి బాప్తిసం తీసుకున్నాను, నేను ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను, ఇష్టం వచ్చినట్టు ఉంటాను, ఇక నేను గాలికి తిరుగుతానంటే కుదరదు. నీ సీలింగ్ కూడా అంటే ఏం చెప్పాడు? వాడ కట్టుకో, దానికి సీలింగ్ కూడా నువ్వు వేసుకో. దేవుడు చేశాడు సీలింగు, దేవుడే చూసుకుంటారు సార్. నేను మాత్రం దేవునికి దూరంగా ఉంటాను. దేవుడి పద్ధతిలో వాడ కట్టకపోతే మునిగి సచ్చేవాడు, మునిగిపోయేది ఆ కుటుంబం. ప్రభు అయిన దేవుడు కూడా చెప్తున్నాడు, వారు ఎలుపల నీతిమంతులుగా అగపడుతున్నారు, లోపల వేషధారణతో నిండు. ఇప్పుడు దేవుని కోణంలో చెప్తున్నాడు ఏంటంటే, పైన సీలింగ్ వేసుకున్నారు బాగానే, లోపల లేదు. ఇప్పుడు ఈరోజు విశ్వాసులు చాలామంది భక్తులు అందరూ కూడా పైకి కనబడుతున్నంత నీతి లోపల లేదు. నేను చెప్తున్నాను, అలా లేని వారు ఎవరైనా సరే మునిగిపోతారు. మునిగిపోయే ప్రమాదం ఉంది, గుర్తుపెట్టుకోండి. మునిగిపోయే ప్రమాదం ఉంది. ప్రభు ఏమన్నాడు తెలుసా? వేశ్యలైన పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు. హలో, వాళ్ళకైనా దేవుని రాజ్యములో చోటు ఉంది, కానీ వేషధారులకు లేదన్నాడు ఆయన. రెండు వేరు వేరు వాక్యాలు అన్నమాట. వేశ్యలు, సుంకరులు దేవుని రాజ్యంలో ముందు ఉంటారట, కానీ వేషధారులైన వీళ్ళేంట దేవుని రాజ్యం వెలుపలు ఉంటారట, బయట. ఎందుకంటే లోపల వాడికి ఏం లేదు,
భయం లేదు, భక్తి లేదు. లోపల లేని వాళ్ళంతా దేవుని రాజ్యం బయట ఉంటారు. స్తోత్రం. లోపట బయట భక్తి కలిగిన వాళ్ళే దేవుని రాజ్యంలో ఉంటారు. హల్లెలూయా. ఈ కడవరి దినాలలో ప్రధాన పాపాల గురించి నేర్చుకుంటున్నాం, కానీ ఈ వేషధారణ పాపం గురించి నేర్చుకోకపోతే మనం అందరం కూడా మునిగిపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త, చాలా కేర్ఫుల్గా ఉండాలి, చాలా కేర్ఫుల్గా ఉండాలి. నయమాన్ తెలుసా మీకు? నయమాను కుష్ఠరోగి, సైన్యాధిపతి అని రాయబడి ఉంది. లోపలేమో కుష్ఠరోగం, పైననేమో సైన్యాధిపతి డ్రెస్ వేసుకొని తిరుగుతున్నాడు. లోపల కుష్ఠరోగాన్ని కవర్ చేసుకుంటున్నాడు, లోపల ఎవరు కనపడకుండా. పైకి మాత్రం మంచి డ్రెస్ వేసుకున్నాడు, కత్తి పట్టుకున్నాడు, ఖడ్గం వేసుకున్నాడు, డాలు పట్టుకున్నాడు. లోపలేముంది? కుష్ఠరోగం ఉన్నోళ్ళు బయట తిరగకూడదు. మనం అందరూ వాక్యం నేర్చుకున్నాం కదా. అది కనపడకుండా ఈ రాజవస్త్రాలు, యుద్ధ ఆయుధాలు ధరించుకొని బయటకు వస్తున్నాడు. అందరికీ పైకేమో సైన్యాధిపతి అని తెలుసు, లోపల మనోళ్ళు కూడా చాలామంది ఎట్నే ఉన్నారు. పైకి పెద్ద పాటగాలు, పెద్ద ప్రార్థనలు, పెద్ద పెద్ద డాంబికులు, లోపల మొత్తం కుష్ఠరోగమే. వేషధారణ. ఏమంటున్నాడు దేవుడు? వీరు ఎక్కడ ఉంటారట? వెలుపట. దేవుని రాజ్యపు వెలుపల ఉండేది ఎవరంటే వీళ్ళే. లూకాసు వార్త 11వ అధ్యాయము 40వ వచనం చదువుదాం. లూకాసు వార్త 11:40. ఎవరిని అంటారా? నా బిడ్డ అని దేవుడు దీవించి, నా బిడ్డ అని దేవుడు ఎంతసేపు పొగుడుతాడు అనుకుంటారు కొంతమంది. పొగడమే కావాలి వీళ్ళకి, తిట్టడం వద్దు. హలో, 10 కేకులు పెట్టినా తింటారు, కానీ చిన్న కాకరకాయ ముక్కిచ్చి ఇది తినంటే యాక్సెప్ట్ చేయరు. అయ్యగారు ఏంది ఈ కాకరకాయ ముక్క పెట్టినది? కేకులు ఇచ్చినప్పుడు ఏమైనా మాట్లాడుకుంటాం, ఎవరి గారు చెప్పినవా? గుట్టును మింగినవే. చేతి వచ్చేసరికి ఏం చేస్తాం? ప్రేమను గుర్తిస్తారు, కానీ మనుషులు కోపాన్ని, కఠినత్వాన్ని జీర్ణించుకోలేరు. ప్రభువు కరుణామయుడే, దేవుడు దయగలిగిన వాడే, కానీ కొన్నిసార్లు ఆయన కఠినమైన మాటలు కూడా చెప్పాడు. హలో, ఇది జీర్ణించుకోవడం కూడా మనకు రావాలి. స్తోత్రం చెప్పండి. కఠినంగా మాట్లాడుతున్నాడు చూడండి, ఏమంటున్నాడు? అవివేకులారంటే తెక్కలోళ్ళారా అంటున్నాడు. మీరు ఎంతసేపు పైన సోకులే చూసుకుంటున్నారు ఏంద్రా? పైన భక్తేనా? పైన డాబ్సరేనా? లోపల ఎలుపలని చేసిన దేవుడు లోపల భాగాన్ని చేయలేదు ఆయన? పైన చేసింది ఆయనే. మరి పైననే మేకప్ ఎత్తున్నావు, మరి లోపల సీలింగ్ ఎందుకు లేదు అంటున్నాడు ఆయన. వాటర్ ప్రూఫ్ పైననే పూసుకుంటున్నావు, మరి లోపల ఎందుకు లేదు అంటున్నాడు ఆయన. అర్థమవుతుందా క్వశ్చన్ మీకు? వేషధారణ మిమ్మల్ని ముంచుతుంది, మనల్ని పతనం చేస్తుందని చెప్తున్నాడు దేవుడు. దీన్ని ఇంగ్లీషులో మంచి మాట ఉంటుంది, ఏంటంటే హిపోక్రటిస్ అంటారు అనమాట. ఈ వేషధారణ అనే పదానికి అర్థం ఏంటంటే ఎప్రోక్రటిస్ అంటే నవ్వుతున్నట్టే ఉంటారు, లోపల ఇంకొకటి ఉంటుంది క్యారెక్టర్, దాన్నే వేషధారణ అంటాడు దేవుడు. పైకి నవ్వుతున్నట్టు కనబడతారు, లోపల మాత్రం కోపంగా ఏమంటారంటే అది ఒక రకమైన పేసు ఉంటుంది అనమాట. 2 పేసులు ఉంటాయి. 2 పేసులు ఉన్నదాన్ని హిపోక్రటిస్ అంటారు అనమాట. ఇది లోకస్తులకి ఉండొచ్చేమో కానీ దేవుని బిడ్డలకు ఉండకూడదు. పైకి నవ్వుతూ కనబడతారు, లోపల మాత్రం కుళ్ళు, లోపలంతా కుళ్ళే. ఎలుపల భాగమును చేసిన దేవుడు వేషధారులంట, వాళ్ళు పోరట దేవుని రాజ్యంలోనికి పోవాలని ఆశన్నోళ్ళను కూడా పోనీయరట. వేషధారణ కలిగిన మాటలు అలాగుంటాయి అన్నమాట. కొంతమందిని చెడగొడుతుండే చూసినారా? మంచి చెట్టుకి, పచ్చని చెట్టుకు ఒక పురుగు పడితే ఏమవుతుంది? మొత్తం ఆకులు పండ్లు మొత్తం తింటుంటుంది. ఒక సీడ పురుగు సావాసం ఆత్మీయుడు పడితే, ప్రార్థనకు వచ్చి దేవుని ఉన్నటువంటి భక్తుడు సినిమాలు చూసి, డ్రామాలు చూసి, రహస్య పాపాలు చేసేటువంటి మనుషుల స్నేహం పడితే ఏమవుతాడు? వాడట అవుతాడు, వాడు ఎలాగవుతాడు? వాడిని తింటుంది అది. వీడు ఓడు. వేషధారణ చాలా ప్రమాదం అండి. వేషధారణను సమాధితో పోల్చాడు.
సమాధి పైన ఎలా ఉంటుంది, అందంగా ఉంటుందట. లోపల లోపల శరీరం ఎముక రెండు ఎండిపోయి ఉంటాయి. ఈ రోజున మనుషులు అందరూ చూడండి, రెడీమేడ్ నవ్వు అందరికీ. నవ్వు రెడీమేడే, మాట రెడీమేడే, జీవితం రెడీమేడే, కృత్రిమమైన జీవితాలు. అందుకనే 40-50 సంవత్సరాలప్పుడు లేని జబ్బులన్నీ వచ్చేసినాయి మనుషులకి. సమస్యలకు మూలం మనిషి కలుషితం అయిపోయాడు. మనిషి యొక్క జీవితం అంతా కలుషితం అయిపోయింది ఈ రోజున. హిపోక్రటీస్ అనేది చాలా ప్రమాదం. 23వ అధ్యాయం 25వ వచనంలో కూడా చూడండి. లూకా మత్తయి సువార్త. ఎలుపట శుద్ధి చేస్తారు, గిన్నెను పల్లెమును లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. పైన పాత్రలు కిని చేస్తే శుభ్రంగా ఉంటుందా? పాత్రను ఎక్కడ చేయాలి? బాణ శుద్ధి లేని బాకమదియేలా. పాత్ర శుభ్రంగా లేకుండా అన్నం వండితే ఏమవుతుంది? పాకం పట్టాలంటేనంట బాణ శుద్ధిగా ఉండాలంట. పైన గడిగితే లోపల టేస్ట్ రాకపోవడానికి, కూరలు వంటలు టేస్ట్ రాకపోవడానికి కారణం పాత్రలు శుద్ధిగా లేకపోవడం. ఇప్పుడు ఆ పాత్ర ఏంటో తెలుసు? ఆ పల్లెం మన హృదయం, మన జీవితం. స్తోత్రం చెప్పండి. పొద్దున లేచి సంతూరు సబ్బు పెట్టి మొగం కడుగుతున్నాం, పాన్స్ పౌడర్ వేసి కవర్ చేస్తున్నాం, ఇంకా మంచి బట్టలు వేసి శరీరాన్ని కవర్ చేస్తున్నాం. లోపల హృదయాన్ని ఎప్పుడు క్లీన్ చేసినాం? లోపల ఈ కుళ్ళు ఉందే, ఈ దుర్మార్గమైన ఆలోచనలు అనే కుళ్ళు, దీన్ని ఎట్ట క్లీన్ చేసినాం? దీన్ని క్లీన్ చేయడానికి ఎవడన్నా మందులు అమ్మంగా చూసిరా మార్కెట్లో? హలో, దేవుని మాట లేనంత ఓపిక ఆడ చచ్చింది సార్ మనోళ్ళకి. మనోళ్ళు రెడీమేడ్ అయిపోయారు సార్, అంత ఫాస్ట్ ఇందనక నేను వాక్యం సాక్ష్యం చెప్తాను అంటుంది చూసారు. ఇక అట్నే విశ్వాసం, గారు వాక్యం చెప్తా, తొందరగా వెళ్ళిపోవాలి. కృత్రిమం. బాడీని క్లీన్ చేయడానికి సబ్బులు ఉన్నాయి, మందులు ఉన్నాయి, అన్ని. లోపల ఈ అజితేంద్రియములను క్లీన్ చేయడానికి ఏముందో తెలుసా? ఏం లేదు. యేసుక్రీస్తు రక్తమే అన్నిటిని శుద్ధి చేయగలదు. వాక్యము ద్వారా, దేవుని ఆయన శరీరం, ఆయన రక్తము ద్వారా లోపల కుళ్ళిపోతుందండి. కొంతమంది నేను చూస్తుంటే ఎందుకు బతుకుతారా అని అనిపిస్తుంది. వేషధారణ, సూపులో మాటలో కూడా స్పష్టంగా కనబడుతుంది. నిశ్చయముగా వారిని హెచ్చరించమని దేవుడు నాతో మాట్లాడుతుంటాడు. హెచ్చరించు, వాళ్ళు సరైన దారిలో లేరు. ఆ హిపోక్రసీ వాళ్ళకి తెలియడం లేదు, కానీ నువ్వు ఒకసారి తెలియచేయి. అలా గద్దించితే తిరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నొచ్చుకున్న వాళ్ళు ఇంకెక్కువ ఉన్నారు. తిరిగిన వాళ్ళ కంటే నొచ్చుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. దొంగ అంటే ఊకుంటాడు సార్? అబద్ధికుడు అంటే ఊకుంటాడా? ఇప్పుడు ఈ కాలం అంతా దేవుని ప్రజలను, సేవకులను పగబట్టే రోజులు. నీతిని చెప్పే సేవకులను పగలు పట్టే రోజులు. మీరు మనసులో పెట్టుకొని గుర్తుపెట్టుకోండి. పైన గచ్చుపూత పూసే వారినేమో ప్రేమిస్తారు, హెచ్చరించే వారినేమో పగబడతారు. ఈ రోజులు అవే, గుర్తుపెట్టుకోండి మీరు. ఒక పాపినట వాని పాపపు మార్గములో నుండి తిప్పాలట. మేము మా పని ఏంటో తెలుసా? మీరిచ్చే కానుకలు తినడం కాదు మా పని. మేము మీ కాడ మీరిచ్చే దాని మీద బతకాలని కాదు దేవుడు మమ్మల్ని పెట్టింది. మిమ్మల్ని అట మీ పాపపు మార్గము నుండి తిప్పాలట. తిప్పితే ఆకాశములోని నక్షత్రాల వలె ఉంటామట మేము. స్తోత్రం చెప్పండి. మా పని ఏంటి? ఇప్పుడు వేషధారణ అనే పాపం కూడా తెలియకుండా బ్రతుకుతున్న మనుషులను దేవుని వైపుకు తిప్పాలి. ఇప్పుడు ఇది కాదు నాన్న, ఇదొద్దు, డ్రామాలు వద్దంటున్నా నేను. ఈ డ్రామాటికల్ లైఫ్ చాలా ప్రమాదం. నోవాహు వాడకు కీలు లోపల బయట ఉంది కాబట్టి అది నిలబడ్డది, జలప్రలయంలో మునగలేదు. ఆపద దినాన, దేవుని ఉగ్రత దినాన ఆస్తి ఎక్కడికి రాదు, నీతే ఎక్కడికి వస్తుంది.
మీరు చేసే భక్తి మిమ్మల్ని నిలబెడుతుంది. హల్లెలూయా. రోజున చాలా సంఘాలలో నేను చూస్తుంటాను, పూలు పెట్టుకోవద్దండి అంటాడు ఆయన, ఒక ఆయన. బొట్టు పెట్టుకోవద్దండి ఒక ఆయన, నగలు పెట్టుకోవద్దండి. అన్నీ బాగానే చెప్పినావులే ఈ సిద్ధాంతాలు. అసలు అది కాదు చెప్పాల్సింది, అది కాదు అసలు చెప్పాల్సింది. లోపల అలంకరణ, పైన అలంకరణ కాదు నాయన, లోపల అలంకరణ చేసుకో అని చెప్పడం రావాలి ఈరోజు. ఎంతసేపు ఇప్పుడు ఈ రోజున జనం ఎలాగున్నారో తెలుసా? వాళ్ళ అనుకూలమైన బాధ ఉంటే చాలుగా, వాళ్ళకి అనుకూలమైన బాధ ఉందనుకోండి అడిగి వెళ్ళిపోతారు. అసలు ఇప్పుడు అది పెట్టుకోవడం ఇది పెట్టుకోవడం ఇది కాదు ఇక్కడ తప్పు. పౌలు గారు అదే అంటాడు చూడండి. పేతురు గారు కూడా అంటాడు, 1 పేతురు 3:3 చూడండి. ఎలుపడి అలంకరణ. ఇప్పుడు జడలు ఏడేసుకుంటున్నాం, మనుషులకు ఏం కనబడుతుంది? జడ కనబడుతుంది. ఇంకోటి వస్త్రాలు కనబడుతున్నాయి, ఇంకా నగలు కనబడుతున్నాయి. ఇదంతే అలంకరణ, వెలుపటి అలంకరణ, బయట అలంకరణ. ఆ అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును, అది అక్షయ అలంకారముగా మీ హృదయములను. ఆమేన్, స్తోత్రం చెప్పండి సార్. పైన కవర్ చేసుకుంటున్నాం మనుషులందరూ ఈ రోజున, కవరింగ్ పైన చేసుకుంటున్నారు, లోపల క్రూరత్వం, గర్వం. పాతాళములో ధనవంతుడు ఎందుకు పడ్డాడు? తగ్గింపు లేదు, క్రమశిక్షణ జీవితం లేదు. పాతాళములో పడి లాజరును చూస్తూ మొత్తుకుంటున్నాడు, అయ్యా తండ్రివైన అబ్రహామా. నేను గత శుక్రవారం మీకు ఇదే కదా ఉపదేశం ఇచ్చింది, చాలా అద్భుతమైన సందేశం. నేను కూడా నేర్చుకున్నాను. నాకు కూడా కొన్నిసార్లు అప్పుడప్పుడు మరలా మొలకలేస్తుంటాయి నాకు కూడా. ఎందుకంటే మనుషులేం కదా, ఉప్పు కారం తింటుంటాం, మసాలాలు తగులుతుంటాయి, మళ్ళీ అహంకారం అనేది లోపల వస్తుండే, గర్వం వచ్చేస్తుంటుంది కొన్నిసార్లు. నేను కూడా ప్రభు దగ్గర నేర్చుకుంటున్నాను. మీరు నేర్చుకుంటున్నారో లేదో కానీ నేనైతే నేర్చుకున్నాను. గర్వం కూడా మనిషిని పడేస్తుంది. ఈ రోజున చాలామంది పడిపోయారనే సంగతి కూడా వాళ్ళకి తెలియదు. చాలామంది పడిపోయారండి గర్వము ద్వారా జీవితంలో పడిపోయారు. ఎవరైనా మారుతారు కానీ చూడండి, గర్విష్ఠులు మారడు. మీరు చూడండి, గర్వం కూడా ఒక పాపం, భయంకరమైన పాపం. అది సైతాన్ ఎందుకు దేవుని కాడికి తిరిగి రాలేదో తెలుసా? గర్వం వలననే. దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలు వింటుంటే ఇవన్నీ పోతాయండి. బయట ఉంటారు, స్తోత్రం. దేవుని రాజ్యం వెలుపటి ఉండే వాళ్ళంతా ఎవరు? వీళ్ళంతా బయట ఉంటారట. ఎందుకు? లోపల లేని వాళ్ళంతా బయట ఉంటారు, లోపల భక్తి లేని వాళ్ళు బయట ఉంటారు అనమాట. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సినది ఏంటంటే, ఏ బట్టలు వేసుకోవాలి, ఏ నగలు వేసుకోవాలి, ఏ పూలు పెట్టుకోవాలి, ఏ డ్రెస్ వేసుకోవాలి, ఇది కాదు. ఇప్పుడు ధనవంతుడు కూడా ఎక్కడ చెడిపోయాడు? బహుగా సుఖపడుచుండు వాడట. ఇంటి ముందల వాకిట బీదవాడు అన్నము లేకుండా, మందులు లేకుండా బతుకుతుంటే వాడిని పట్టించుకోలేదినా, బహుగా సుఖపడుతున్నాడంట. ఊదా రంగు వస్త్రములు ధరించచ్చు. ఇప్పుడు చనిపోయాడు, ఎక్కడ పడ్డాడు? చనిపోయాక పాతాళములు యాతన పడుచు ముతుకుంటున్నాడట. పరలోక రాజ్యంలో ధనవంతులు ఎవరో తెలుసా? ఈ భూమి మీద ఉన్న దీనులే. దేవుడు కూడా నేను గుర్తుపెట్టుకుని పదం, వండర్ఫుల్ మాట రాసి పెట్టుకోండి. దేవుడు గర్విష్ఠులకు దేవుడు కాదు, దీనులకే దేవుడు. ఆమేన్. దేవుడు గర్విష్ఠులకు అసలు దేవుడే కాదు, ఆయన దీనత్వం కలిగే వాళ్ళకే దేవుడు ఆయన. దేవుడు గర్విష్ఠులను బాగుగా ఎరుగునట. గర్విష్ఠులట బాగా తెలుసంట ఆయనకి. ఆయన దూరము నుండి వారిని గుర్తుపడతాడంట. ఇవన్నీ మనం గత వారమేగా నేర్చుకుంది. దూరము నుండి ఆయన తెలుసుకుంటాడట. మనిషికి డబ్బులు లేకపోయినా పర్లేదు కానీ గర్వం ఉండకూడదు, వేషధారణ ఉండకూడదు. ఆమేన్. ఇవేం చేస్తాయి? ముంచుతుంది. ఏం చేస్తుంది? ముంచుతుంది. ఇక నేను మీకు ఇంకొక స్టన్నింగ్ వాక్యాన్ని నేను మీకు చూపిస్తాను. చాలా అద్భుతమైన పదం ఇది, వాక్యము. యాకోబు పత్రిక 3:17 చదవండి.
ఈ రోజున మనుషులకు అన్ని తెలివులు ఉన్నాయి కానీ దేవుని జ్ఞానం లేదు. చూసారా మీరు? హలో, డబ్బులు ఎట్ట సంపాదించాలో తెలుసు, ఎట్ట కూడబెట్టుకోవాలో తెలుసు, ఎలా పద్ధతిగా ఉండాలో అన్నీ తెలుసు. ఇది లోక సంబంధమైన తెలివి. చూడండి, పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నది ఉందే, హలో, నేను మీతో మాట్లాడుతున్న జ్ఞానం నాది కాదు, పైనుండి వచ్చినది. అది మొట్టమొదట పవిత్రమైనది. ఈ ఈ జ్ఞానము సమాధానం, ఊకే గొడవలు పడదు. ఇది ఊకే తిట్టుబోతులుగా తిరుగుబోతులుగా ఉండరు. ఇల్లు మృదువుగా ఉంటుంది, సెన్సిటివ్గా ఉంటుంది. నేను చూసారా, చిన్నపిల్లలతో చాలా మృదువుగా ఉంటాను, చాలా సెన్సిటివ్గా ఉంటాను. మీతోటి అంటనే ఉంటా. మృదుత్వం ఉంటుంది, కఠినత్వం ఉంటుందా. సులభముగా లోబడను. మీరెవరని చెప్పి అయ్యగారు మా ఇంట్లో కొంచెం అదే, ఓకే, లోబడుతున్నదా లేదా జ్ఞానం. మంచి ఫలము, కనికరముతోను మంచి ఫలముతోను. చూడండి, పైనుండి వచ్చే జ్ఞానములో కనికరం కూడా ఉంది. ఇందులో పాయింట్ చేసుకోండి మీరు. ధనవంతుడు కనికరం చూపలేదు. వాడికి ఎందుకు కనికరం చూపలేదంటే బడికెళ్ళి చదువు నేర్చుకున్నాడు కానీ దేవుని దగ్గరికి వెళ్ళి కనికరం నేర్చుకోలేదు. వాడు దేవుని జ్ఞానము దేవుని మందిరంలో ఉంది, బల్లల్లో లేదు, ఉద్యోగాలలో లేదు. ఇప్పుడు వీడు బడికెళ్ళి చదువుకున్నాడు కానీ, చదువు నేర్చుకున్నాడు కానీ దేవుని జ్ఞానాన్ని, పైనుండి వచ్చిన జ్ఞానాన్ని పొందుకోలేకపోయాడు. దానివల్ల ఏం కోల్పోయాడు? కనికరం లేకుండా పోయింది. ఈ కనికరము లేక యానించి వస్తుందో చెప్తున్నాడు చూడండి. మంచి ఫలములతోనూ నిండి ఉన్నది, పక్షపాతమైనను ఏషధారణైనను. స్తోత్రం చెప్పండి. అమ్మ నాన్నల తెలివి నేర్పుతారు. ఈ అమ్మ నాన్నల తెలివి ఎట్టుంటుందో తెలుసా? చిన్నోను పెద్దోన్ని ప్రేమించడంలో పక్షపాతం చూపిస్తారు. చిన్న బిడ్డను, పెద్ద కొడుకును, పెద్ద బిడ్డను ప్రేమించడంలో పక్షపాతం చూపిస్తారు. ఇది ఈ లోక జ్ఞానం. గుర్తుపెట్టుకోండి. పక్షపాతం ఉంటే అది వేషధారణ. గుర్తుపెట్టుకోండి. ఇది లోక సంబంధమైన జ్ఞానం. దేవుని జ్ఞానం పైనుండి వచ్చేదట. ఆ పైనుండి వచ్చే జ్ఞానములో పక్షపాతం ఉండదట, వేషధారణ కూడా ఉండదట. ప్రైజ్ ద లార్డ్. అందుకనే మీరు వచ్చి మందిరానికి వచ్చి నిద్రపోకుండా ఇంటే మీకు పైనుండి వచ్చే జ్ఞానం నింపబడతారు మీరు. మనం ఏది కలిగి ఉండాలో నేర్పుతాడు దేవుడు మనకి. మనుషుల మధ్య పక్షపాత ధోరణి ఉంది అని అంటే ఈ జ్ఞానం దయ్యపు జ్ఞానం అని అర్థం. ఉండకూడదు. ఇది కూడా వేసేదారనే, ఇది కూడా ముంచుతుంది మనల్ని. పక్షపాతం అనే మాట గురించి మీరు వింటున్నారు కదా. ప్రతి జీవితంలో ఉంటుంది ఈ పదం. ఇది లేని వాళ్ళు ఎవరు లేరులే. ఒక ముసలి ఆయన కనబడ్డాడు నాకు చాలా రోజుల క్రితం కోర్టులో. ఎందుకు వచ్చినావనంటే కొడుకులు అన్నం పెట్టట్లేదయ్యా అన్నాడు. కేసు వేసినా కోర్టులో అన్నాడు. ఎందుకు పెట్టట్లేదంటే ఆస్తులు కూడా పంచిచ్చానయ్యా, అందరికీ సమానంగా పంచినాను, నాకు కొద్దిగా ఉంచుకున్నాను, అంత పంచిచ్చాను అన్నాడు. మరి పంచిచ్చినాక ఎందుకు పెట్టట్లేదు, తప్పు కదా అని నేను కూడా అనుకున్నాను. వినడానికి ఏమో న్యాయం కనిపిస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఆయన కొడుకు కలిసినాడు. హలో, ఆయన కొడుకు కలిస్తే మీ నాన్నగారు ఏంటి కోర్టులో కనబడ్డాడు, ఏంది పరిస్థితి అని అంటే ఆయనకి అన్నం పెట్టట్లేదంట. ఏంది చూడపోయారంటే, సార్ మా నాన్నమ్మ అందరికి సమానంగా పంచిపెట్టినాడు, ఓకే అందరం ఒప్పుకుంటున్నాము, ఆయన కాడున్న ఆస్తి ఉందే రెండో భార్య రెండో కొడుకు పెట్టినాడయ్యా అన్నాడు. అందుకనే మేము పెట్టట్లేదు అన్నాం అన్నాడు. న్యాయమే కదా. ఇప్పుడు పంచిచ్చినోడు ఎట చేయాలి? వీళ్ళకెవరికి తెలియకుండానంటే చిన్న రెండో భార్య రెండో కొడుకు పెట్టినాడట. ఇప్పుడు ఇది తెలిసింది కొడుకులకి. ఇప్పుడు పోయి వాళ్ళకాడే తినిపో అంటారా లేదా సార్? నువ్వు ఏమిత్తుతావో అంతే. పైకి చెప్పడానికి ఏం చెప్తున్నారు? నేను అందరికీ సమానంగా. మరి ఇదే పక్షపాతం. ఇది లోకజ్ఞానం. కంటికి కనబడకుండా మనుషులను మోసం చేసేది పక్షపాతం. కానీ దేవుని జ్ఞానం ఉందే, దేవుని జ్ఞానం పక్షపాతం చూపకూడదు. స్తోత్రం.
అది పైనుండి వచ్చే జ్ఞానం మనుషులను కవర్ చేసేది కాదు. మనుషులను కవర్ చేయలేదు, మనుషుల మెప్పును సాధించదు. అది ఆ జ్ఞానములో ఉన్నట కనికరం ఉంటుందట. అది మంచి ఫలములతో నిండినదట. దేవుని జ్ఞానం, పైనుండి వచ్చిన జ్ఞానం మంచి ఫలములు ఉన్నదట. ఈరోజు నీ జ్ఞానం చాలామందికి లేదు. నిజమే కదా? పక్షపాతం. మనం ఏమి ఇత్తుతున్నాం అదే కోసుకుంటాం. మనుషులకు మాత్రం పైకి అందరినీ నమ్మిస్తారు సార్ మాటలతోటి. ఎలాగుంటుందో తెలుసు, మాట్లాడుతుంటే నిజమే కదా అనిపిస్తుంది. నేను కూడా నిజమే అనుకున్నాను. తీరా చూస్తే ఆ చిన్న లొంట కనబడ్డది నాకు. నిజమే. ఆ చిన్నది ఇప్పుడు బోడపడానికి ఎంత కష్టమైతే తెలుసా? ఇద్దరు కొడుకులు ఒప్పుకోవాలి. ఈ కొడుకులు ఒప్పుకున్న కోడలు ఒప్పుకుంటారా? ఆయన ఆలగబెట్టిన వాళ్ళకి నీకెందుకు పెట్టాలంటదా? వెనక పెట్టానంట. ఈ రోజున ముసలోళ్ళు రోడ్డు మీద పట్టడానికి దొంగ నాటకాలు ఆడతారండి. దొంగ నాటకాలు ఆడకండి. ఈ పక్షపాతం ఉండదు. మీరు ఎలాగుంటే అలాగే ఉండండి. ఏది ఉంటే అట్నే చెప్పుకోండి. ప్రశాంతంగా 4 రోజులు బతికినా ప్రశాంతంగా బతకండి. ఈ ఊరికే ఈ డ్రామాలు ఆడొద్దని చెప్తాను నేను. హలో, ప్రైజ్ ది లార్డ్ చెప్తావా? ఈ పక్షపాతం కూడా దయ్యపు జ్ఞానమే, దయ్యం ఇచ్చే జ్ఞానం. నువ్వు మోసపోతే అనేకులను చేసేది చేస్తుంది అది. కానీ దేవుని జ్ఞానం అలాంటిది కాదు. నువ్వు చక్కగా ఉంటావు, నిన్ను చూసిన వాళ్ళకి అనిపిస్తుంది సార్ వీళ్ళు మోసం చెయ్యరు అనిపిస్తుంది. వీళ్ళు మాట్లాడితే నిజమే మాట్లాడతారు. 100 మందిలో 90 మందికి మనమేంటో అర్థమవుతుంది. హల్లెలూయా. దేవుని బిడ్డలు అవునంటే అవును, నేను నవ్వుతూ మాట్లాడుతున్నాను, కానీ లోపల పరిశుద్ధ ఆత్మదేవుని మంట చాలా ఉంది. పైన మాట వేరు, పైన మాట వేరు, లోపల జీవితాలు వేరుగా ఉన్నాయి. దీన్ని నాకే ఇంతుంటే కొన్నిసార్లు దేవునికి ఎంత ఉందో తెలుసా? ఆయన పంపుతున్న పంపు ఇదంతా, ఆయన రిలీజ్ చేస్తున్న మాటలు ఇవన్నీ. హల్లెలూయా. దీనివల్ల ఏమవుతుందో తెలుసా? ప్రమాదం దేవునికి కాదు, నువ్వే మునుగుతావు. ముసలితనానికి వచ్చినాక చిన్న కొడుకో పెద్ద కొడుకో పట్టించుకోడు, చిన్న బిడ్డో పెద్ద బిడ్డో వేషధారణ అవసరమా? ఏది ఉంటే చెప్పుకో, ఏమైతే ఏమి లేదని చెప్పుకో, ఏమైతే ఎవరిని కొడతాడా? నీ అన్నం నువ్వేగా తింటున్నది. ఎవడి కనికరాన్ని సంపాదించుకోవాల్సిన అవసరం లేదు, దేవుని దయను సంపాదించుకోవాలి. హల్లెలూయా. బీదవాడు లాజరు ఏమి లేకపోయినా అలా పడున్నాడంతే. ఎవడి కాడికో పోయి మెప్పు పొందుకొని నేను అందరి దగ్గర పోయి గొప్పగా చెప్పుకుందాను ఏం చెప్పలేదు. ఆయన అనుకోలేదు. ఆయన గురించి రాయబడ్డది, దేవదూతలు వచ్చి కొనిపోబడెను. దేవదూతలచే కొనిపోవడం అంటే ఎత్తబడడం. ఈడేమైనా తెలుసా? పాతాళములో యాతన పడుచుండెను. పాతాళం అంటే కింద ఉంటుంది. ఇప్పుడు ధనవంతుడేమో కింద ఉన్నాడు, ఈ గర్విష్ఠుడేమో కింద ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం చూడండి. 5వ అధ్యాయం 3వ వచనంలో కాదు ఆత్మ విషయమై గర్విష్ఠులైన వారు ధన్యులు, పొగరుబోతులైన వారు ధన్యులు. హలో, దీనులైన వారు ధన్యులు, నరకం వారిది అన్నాడా? పరలోక రాజ్యం వారిది. దీనులకే దేవుని రాజ్యం. చప్పలు పడండి ఇప్పుడు గట్టిగా. గర్వము మనిషిని దేవుని రాజ్యానికి వేషధారణ తీసుకపోదు. దీనులకే దేవుని రాజ్యం అండి. వేశ్యలైనా క్షమించబడతారు, వారికైనా దేవుని రాజ్యం ఉంది. పరిసయుడు హెచ్చించే ప్రార్థన చేసుకున్నాడు, సుంకరి తగ్గించుకునే ప్రార్థన చేశాడు. ఆకాశం వైపు కనులు ఎత్తడానికి కూడా భయపడ్డాడట. వారికి దేవుని రాజ్యం ఉంది, దీనులకు దేవుని రాజ్యం ఉంది, వేశ్యలకైనా దేవుని రాజ్యం ఉంది. కానీ వేషధారులు ఎలుపట నుందురు. ప్రైజ్ ద లార్డ్. మీతో ఎవరైనా ఇలాంటి వేషధారులైన స్నేహితులు ఎవరైనా ఉంటే జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు బోరు దేవుని రాజ్యంలోనికి, మిమ్మల్ని పోనీరు. వారు మునుగుతారు, మిమ్మల్ని ముంచుతారు. చాలా ప్రమాదకరమైనది ఇది. డ్రామాటికల్గా యాక్టింగ్ చేయడం కాదు. భక్తి అంటే మునిగిపోవడానికి కాదు. నోవాహును జలప్రలయం నుంచి తప్పించిన దేవుడు మనల్ని కూడా రానున్నటువంటి ఆ ఉగ్రత నుండి తప్పించడానికి ఈ మాటలు చెప్తున్నాడు. హల్లెలూయా.
హల్లెలూయా. మనం మునగడము, నాశనం కావడం దేవుని చిత్తం కాదు. నాశనం తప్పించబడమే దేవుని చిత్తం. నాశనమును తప్పించబడాలి. ఈ మాట నేను మీకు చూపిస్తాను, మీరు చూడండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం ఏంటంట? కనికరం. మనం పుణ్యకార్యాలు చేసినందుకు దేవుడు మనల్ని రక్షించలేదట. ఆయన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే బాప్తిస్మం ద్వారా మనల్ని దేవుడు రక్షించాడట. హల్లెలూయా. కొలస్సీ పత్రిక 3:22 చదువు. ఈ మాటను మీరు అందరూ కూడా అండర్లైన్ చేసుకోండి. చేసుకున్నారు. సంతోషపెట్టు వారైనట్టు. కొంతమందికి ఎట్టుంటుందో తెలుసా? మనుషులు ఉబ్బీయడంలో వాళ్ళకి అవార్డు ఇవ్వచ్చు అనమాట. ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు. ఎంత ప్రేమలకు పోతారంటే అబ్బా అప్పటికప్పుడే పూలు టన్నులు వస్తుంది. అబ్బా ఆ వలకపోతా హృదయం అంతా మోసం, పైకి మాత్రం అందరు అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. కంటికి కనబడవలెనని కాక. స్తోత్రం. ఈ రోజున మనుషులను సంతోషపెట్టడానికే కదా ఏం చేసినా మనుషులు. మనుషులను సంతోషపెట్టేది కంటికి కనబడాలని కాదట, దేవునికి భయపడచ్చు. ఇక్కడ చూడండి, ఎవరికి భయపడి? ఇక్కడ రాయబడి శుద్ధాంతకరణము గలవారై. ఇది అసలు పదం. శుద్ధాంతకరణం అంటే లోపల అంతఃకరణము గలవారై, శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడి. ప్రైజ్ ద లార్డ్. నేను ఒక సేవకుల మీటింగ్లో మార్చి నెల ఫస్ట్ వారంలో బల్లారాధన అయిపోయిన తెల్లారో రెండో రోజు ఒక సేవకుల మీటింగ్లో మాట్లాడాను ఈ వాక్యం. ఇదే వాక్యాన్ని మాట్లాడాను. ఇప్పుడు చదివిన వాక్యాన్ని బేస్ చేసుకొని వెలుపట భక్తి కాదు, లోపట మనము శుద్ధాంతకరణం లోపల ఉండాలని మాట్లాడి అయిపోయింది. వాక్యం చెప్పినాను, అయిపోయింది. 3 వారాల తర్వాత ఒక పాస్టర్ గారు ఫోన్ చేశాడు నాకు. గలిబిలి అయ్యి పాప 3 వారాలు పట్టిందంట ఆయనకి అర్థం కావడానికి. పైకి కనబడే సోయింగే, అది కూడా పైకి కనబడే సోయింగ్ పర్సన్సే. 3 వారాల తర్వాత ఫోన్ చేసి, అయ్యగారు ఈ వాక్యానికి అర్థం కావట్లేదు, నాకు కొంచెం చెప్తారయ్యా అని అడిగాను నన్ను. మనుషులను సంతోషపెట్టే వారు బిడ్లర్ వీళ్ళంతా కూడా దేవుని వాక్య ప్రకారం వేషధారులేనట. ఈవెన్ నేను కూడా పోల్చుకుంటున్నాను. నేను కూడా మనుషులను సంతోషపెట్టే పని ఏది చేయకూడదు. మిమ్మల్ని ఉబ్బించలేకపోతున్నాను నేను. అందుకని కొన్నిసార్లు చూసారా, మీకు మనుషుల దయను సంపాదించుకోలేకపోతున్నాను. ఎందుకంటే నాకు మనుషులను సంతోషపెట్టడం కంటే దేవుని సంతోషపెట్టడమే నా పని. హల్లెలూయా. దేవునికి దాసుడనే కాకపోతున్నా అంటాడు పౌలు గారు. నేను మనుషులను సంతోషపెట్టు వాడనైతినా దేవునికి దాసుడనే కాకయే పోదును. కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు అమ్మా శుద్ధాంతకరణము గలవారై. లోపల హార్ట్ క్లీనింగ్ అంటాడు అనమాట. హార్ట్ క్లీనింగ్ అమ్మా. అన్ని విషయములలో విధేయులయుండుడి. గర్విష్ఠులు, వేషధారులు పాతాళంలో పడతారని చెప్పినాను కదా. విధేయత లేనోళ్ళు కూడా నరకంలో పడతారు. హలో, ఏం చెప్పాను మీకు? విధేయత లేని వారు కూడా పాతాళంలో పడతారు. విధేయత చూపాల దేవునికి, దేవుని ప్రజలకు. విధేయత అంటే ఏంటి? లోబడడం, గౌరవించడం. మన ఎదుటి ఎవరైనా ఉన్నతమైన అధికారులు ఉన్నారనుకోండి, ఉన్నతమైన పెద్ద మనుషులు ఉన్నారనుకోండి, ఎలాగుంటాం మనం? చాలా భయపడుకుంటారు. ఈ మాట మీకు చూపిస్తాను, చూడండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 4:11 కూడా చూడండి. ఏంటమ్మా? అవిధేయత కూడా మనిషిని పడవేస్తుంది. అవిధేయత, లెక్కలేనితనం మనిషిని పడిపోయేలా చేస్తుంది. కనుక మనలో ఎవడును పడిపోకుండా దేవుని సన్నిధిలో, ఆ సంఘ సహవాసములో, దేవుని ఆరాధనలో ప్రభువుకు బిడ్డలుగా మనము ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. ఆమేన్.
ఆరాధనకి రాకపోవడం, దేవుని సన్నిధికి రాకపోవడం కూడా అవిధేయతే. ఆ అవిధేయత కూడా మనుషులను పడేస్తుందట. నేను పడిపోయానని సోయి కూడా వీళ్ళకి తెలియదు, కానీ వీళ్ళు ఏమయ్యారు? ఎక్కడ పడిపోయారు? పాపంలో పడిపోయారు, లోకంలో పడిపోయారు. ఇక్కడ పడినోళ్ళు అక్కడికి రాలేరు. ఈరోజున విధేయత నేర్చుకోవాలి బిడ్డలారా. విధేయత చాలా ప్రాముఖ్యమైనది. దేవుని సన్నిధికి విశ్రాంతి అంటే దేవుని సన్నిధి అంటే ఆరాధన అన్నమాట. పాత నిబంధన కాలంలో విశ్రాంతి దినము శనివారం. ఇప్పుడు మనకి విశ్రాంతి దినము ఆరాధన ఆదివారము. ఈ ఆరాధనను మిస్ కావడం కూడా అవిధేయతేనట. ఇది కూడా మనల్ని పడేస్తుందట. నేను చెప్పట్లా, మీరు వస్తే అంత రాకపోతే నాకెంత సార్, నాకేం పెద్ద మ్యాటర్ కూడా లేదు. నేను చెప్తున్నాను, వచ్చిన నలుగురు వచ్చినా 10 మంది వచ్చినా నేను నాకు ఇచ్చిన ఈ మంటను మాత్రం షేర్ చేసుకుంటాను. హల్లెలూయా. విధేయత లేని వారు ఎవరో చెప్తున్నాడు ఇక్కడ. విధేయత లేకపోతే కూడా పడిపోయిన వారే. హల్లెలూయా. దేవునికి కూడా కనీసం భయపడకపోతే ఇంకెందుకండిగా? ఆదివారం ఆరాధన, శుక్రవారము ప్రార్థన, సంఘ సహవాసం. నువ్వెవరు? దేవుని బిడ్డవు. వాక్యము ఇవన్నీ నీకు తెలుసు కదా. విధేయతగా ఉండాల్సినంత అవసరత ఎవరికి ఉంది? నీకే కదా. దేవునికి విధేయత చూపిస్తేనట మనం పడిపోమట. విధేయతగా ఉన్నోళ్ళు ఎవరు పడిపోరట, నిలబడి ఉంటారట. హల్లెలూయా. విధేయత లేనోళ్ళే పడిపోతున్నారట. పడిపోవడం ఎంత దారుణమో తెలుసా? మీకు ధనవంతుడి గురించి మీకు చెప్పాను. వాడు కూడా విశ్వాసే, ధనవంతుడు కూడా విశ్వాసే, కానీ ఏ రోజు వాడు దేవుని సన్నిధికి పోయిన అనుభవం లేదు వాడికి. ధనవంతులైనటువంటి వాళ్ళకి ఒక గర్వం ఉంటుంది. ఏంటంటే, మీకు ఈ రోజుల్లో నేను చాలా సంఘాలలో చూస్తున్న విషయం ఏంటంటే, పెద్ద పెద్ద మీటింగులకు ధనవంతులే స్పాన్సర్ చేస్తారు. ఏంది చేయాలన్నా వీళ్ళే చేస్తుంటారు. ఇప్పుడు వీళ్ళని సేవకుడు గద్దించగలుగుతాడా? ఎందుకు? గద్దెత్తే మళ్ళీ వీళ్ళు ఆడవుతారో పోతారు ఈరని. ఇప్పుడు దీనికి అలవాటు పడ్డాడు ఎవడు ఈ ధనవంతుడు. ఇంకెవరు నన్ను గద్దించేటోళ్ళు లేరు, ఎవరు చెప్పేటోళ్ళు లేరని అసలు దేవునికి విధేయత చూడడమే మానేసాడు. చచ్చిపోయినాక ఈయనకి సమాధి కార్యక్రమం కూడా చాలా గ్రాండ్గా జరిగింది, కానీ పాతాళములో పడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. బాప్తిస్మం పొందడం గొప్ప కాదు, ఆ రక్షణకు ఈ సీలింగ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. విధేయత కూడా ఒక సీలింగ్ అంటున్నా నేను. విధేయత చూపించడం, ఈ దీనత్వం కూడా మనకు ఒక సీలింగ్, ఇన్నర్ సీలింగ్ అనమాట, ఇన్నర్ ప్రొటెక్షన్. ఇది ఇన్నర్లో మనం గాక ఇది కాపాడుకుంటే మనం మునగవండి, మనం పడిపోమండి. హల్లెలూయా. పైకేమో పోజింగ్, హృదయంలో మొత్తం ఆ కంపుతో నింపబడి ఉంటారు. దీని వలన ప్రమాదం దేవునికి కాదు. వర్షము వచ్చిన, జలప్రళయములు వచ్చిన భారీ వర్షాన్ని తప్పించడానికి దేవుని మాటతో కట్టుకున్నాడు. అదంతా ఒకటే, కానీ ఫైనల్గా అది సీలింగ్ చేయకపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా వాడ మునిగేది నాకు తెలిసి. అందుకనే దేవుడు లోపట బయట, ఇప్పుడు మీకు కూడా దేవుడు మనందరికీ కూడా అదే చెప్తున్నాడు. అయ్యా, ఆదివారం తల స్నానమే కాదు, ఆదివారం తెల్ల బట్టలే కాదు, బల్లారాధన అనగానే యాక్టింగ్లే కాదు, లోపల కూడా క్లీన్ చేసుకో, లోపల ఉన్నవన్నీ శుభ్రం చేసుకో. అయ్యా, లేకపోయిందనుకో వచ్చినప్పుడు మునిగి సస్తావు. మునిగి రావనుకో ఇంకొకటి నేను పైకి లేపడానికి కూడా లేదు, ప్రమాదం రాబోతుంది. మయన్మార్, థాయిలాండ్లో భూకంపం వచ్చి కొన్ని వందల వేల మంది చచ్చిపోతున్నారు. మనుషులకి ఈ రోజున ఫోన్లు చూసుకుంటూ, కంప్యూటర్లు చూసుకుంటూ హాయిగా ప్రశాంతంగా బతుకుతున్నాం అనుకుంటున్నారు, కానీ ఎంత భయంకరమైన పెనువుపులో మన ముందునే తెలుసా, భయంకరమైన ఎదుర్కోబోతున్నాయి. వీటి గురించి చెప్పేటోళ్ళు ఎవరు లేరు. అన్నీ మీరు గొప్పగా అవుతారు, మీరు పెద్ద పెద్దగా డబ్బులు సంపాదించి ఇది చెబుతున్నారు, కానీ దాన్ని రాబోతున్న వాటిని ఎలా తప్పించుకోవాలో ఎవరు చెప్పడం లేదు. నేను చెప్తున్నాను ఒక సేవకుడిగా, జాగ్రత్త.
లోకములో ఉన్నోడు మునిగినా పర్లేదు. ఇప్పటికే చాలామంది మునిగారండి. బాప్తిసం తీసుకున్నామండి మేము, బలారాధన తీసుకున్నామండి అని చెప్పుకుంటూ కొంతమంది మునిగిపోయిన వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ లోకంలో. పాపమును మానలేని కన్నులు గలవారు మునిగిపోతారు. హలో, ఏమి లోకాన్ని చూసి 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 లోకం మీద మమకారం పుట్టి వారి విశ్వాసము వాడను ముంచుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పటికీ. హల్లెలూయా. ఇంకొక మాట కూడా ఉంది, బాధ కూడా చక్కగా ఉండాలి. బాధ లేకపోయినా మనం పడిపోతామట. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 17వ వచనం చదవండి. దిద్దుబాటు అంటే సరి చేసుకో అని చెప్తుంటే ఏమంటున్నారు? ఓకే అయ్యగారు నాకే చెప్తున్నాడు, మాకే చెప్తాడు. నీవు నా మాటలను వెనుకకు త్రోసివేసేదవు. దిద్దుబాటు అసహ్యము ఎవరికో తెలుసా? గర్విష్ఠులకే. హలో, దిద్దుబాటు గర్విష్ఠులకు అసహ్యం. దేవుడు మనల్ని రక్షించాలని, మనల్ని నిలబెట్టాలని ఈ మాటల ద్వారా లోపల కూడా మిమ్మల్ని సీలింగ్ చేసుకోమని దేవుడు మనకు చెప్తుంటే దిద్దుబాటు కొంతమందికి నచ్చదండి, తోసేస్తారట. హల్లెలూయా. ఈ రోజున ఒక మాట చెప్తాను మీకు. ఇద్దరు గుడ్డోళ్ళు రోడ్డు మీద, కింద పడకుండా ఏడ పడకుండా పోతారంటారా? ఎందుకు? ఇద్దరు గుడ్డోలే కాబట్టి పడిపోతారు. బోధకుడు గుడ్డోడయ్యి విశ్వాసి గుడ్డిదైంది అనుకోండి, ఇద్దరు ఆడపడతారు, గుంటలో పడుతురు. ఆ గుంటే పాతాళం. హలో, ఇద్దరు గుడ్డోళ్ళు ప్రయాణం సాపుగా జరగదండి. ఇప్పుడు నేనైతే గుడ్డోని కాదని నేను అనుకుంటున్నా. స్తోత్రం చెప్పండి. మీరు గుడ్డోళ్ళు ఏమైతే మిమ్మల్ని నడిపించడానికి నేను ట్రై చేస్తుండొచ్చు, కానీ నేనైతే గుడ్డోని కాదు. గుడ్డితనం కలిగజేసేది ఎవరో తెలుసా? సైతానుగాడు. మనోనేత్రములకు గుడ్డితనం కలగజేస్తున్నాడు. పాపం అంటే తెలియనోడు, గర్వం అంటే తెలియనోళ్ళు, వేషధారణ అంటే నేర్చుకోనోళ్ళు, వీళ్ళంతా గుడ్డోళ్ళే. వీళ్ళంతా తారాడుకుంటూ లోకంలో బతుకుతుంటే ఇదిగో ఈ అపోస్తలిక వాయిస్ బాధ వచ్చి చేయి పట్టుకొని ఇదిగో రిటరా నాన్న, ఇటు కాదు, ఈ వేషధారణ కాదు, నన్ను పట్టుకున్నాడు అని దగ్గర పెట్టుకొని నడిపిస్తున్నాను. ఒకవేళ నేను కూడా వేషధారణతో, నేను కూడా ఈ లోక సంబంధమైన గర్వంతో, నేను కూడా విధేయత లేనటువంటి వాడికి ఉన్నాను, ఇద్దరం పోయి కుంటలో పడతాం. నేనైతే గుడ్డూని కాదు. స్తోత్రం చెబుతామా? మార్కు సువార్త 6:39 చూడండి. గుంటలో 6:39 గుడ్డోనికి దారి చూపిస్తాడ్రా. స్తోత్రం చెప్పండి. వారిద్దరూ గుంటలో పడుదురు కదా. హల్లెలూయా. ఇప్పటిదాకా మనం ఏం నేర్చుకుంటున్నాం? పడిపోతున్నారు. హలో, బోధ లేకపోయినా పడిపోతారు, గుర్తుపెట్టుకోండి. సరైన దేవుని వాక్యం లేకపోయినా పడిపోతారు, గుర్తుపెట్టుకోండి. మరి అమ్మ మొన్న ప్రార్థనకి ఎందుకు రావట్లేదమ్మా అని అడిగిన. వింటున్నారా? హలో, ప్రార్థనకి ఎందుకు రావట్లేదయ్యా అంటే ఛార్జీకి డబ్బులు లేక రాలేదయ్యా అన్నది. నేను కొంచెం బాధపడ్డాను. థమ్స్అప్ సీసా తాగుతుంది. హలో, వినాలి జాగ్రత్తగా. రోజు థమ్స్అప్ తాగకూడదు కదా అంటే, అయ్యా రోజు తాగుతానే కడుపు చల్లగా ఉంటుందని తాగుతున్నాను అన్నది. ఇప్పుడు ఆమె మాటల్లో ఆమెకు అర్థం కాకపోయినా నాకు కొన్ని అర్థమైనాయి. రోజు థమ్స్అప్ తాగడానికి డబ్బులు ఉన్నాయి కానీ ఆదివారం రావడానికి డబ్బులు లేవనేసరి నా బాధ అనిపిదా? ఇప్పుడు నేనైతే గుడ్డోని కాదు. హల్లెలూయా. రోజు థమ్స్అప్ తాగడానికి రోజు తాగుతున్నా అంటే తాగొద్దని చెప్పినా నేను. తాగొద్దమ్మా, అది మంచిది కాదు. అదేనా అన్నది? తాగొద్దు, అది మంచిది కాదు అన్నాను. ఎందుకంటే ఎప్పుడు ఇక్కడ వస్తుంది అక్కడ వస్తుంది అంటే తాగొద్దని చెప్పిన.
ఇప్పుడు ఆమె మాటల్లో ఆమెకు తెలియకుండా కొన్ని విషయాలు ఒప్పుకుందా లేదా? ఇప్పుడు థమ్స్అప్ కొనాలంటే 20 రూపాయలు అవుతుంది. ఇక్కడి అసలు ఈ బోత దొరుకుతుందా నీకు 20 రూపాయలకి? ఇక్కడికి దొరుకుతుందా ఇది? ఛార్జీలు ఇవ్వండి. నాకు నవ్వాలి ఆడవాళ్ళు అర్థం కావట్లే. బోధ లేకపోయినా కూడా గుంటలో పడతారట. ఇప్పుడు బోధకుడు గుడ్డోడై విశ్వాసి గుడ్డోడైతే ఇద్దరు గుంటలో పడతారు. ఈ రోజున చాలామంది అదే గుంటలలో ఉన్నారు. అందరు గుంటలలోనే ఉన్నారు. ఆమేన్. అర్థమవుతుందా మీకు? చాలామంది ఆ గుంటలోనే పడ్డారు. ఇప్పుడు మా అయ్యగారు పానేస్తున్నాడు, నేను పానేస్తాను అంటాడు. మా అయ్యగారు రాజకీయాల్లో పార్టీల్లో నిలబడుతున్నాడు, నేను కూడా రాజకీయం చేస్తాను అంటాడు. ఇప్పుడు ఈడు గుడ్డోడే, ఇద్దరు పడి గుంటలో పడతారు. బోధకుడు ఎప్పుడు గుడ్డోడు కాకూడదు. హల్లెలూయా. ఆ గుడ్డితనము అపవాది కలిగించిన పాపాల వలన కాకూడదు. ఈ ఇద్దరు గుడ్డోళ్ళు అయితే ఇద్దరు కలిసిపోయి గుంటలో పడతారు. 11వ అధ్యాయం 1వ వచనం. ఏం త్రాసు? మీకు ఒకటి చెప్పి నాకు ఒకటి నేను చెప్పుకోకూడదు. హలో, అందరికి ఒకటే న్యాయం. న్యాయం, నీతి, న్యాయం అందరికి ఒకటే. దొంగ త్రాసు అంటే దొంగ తరాజు ఉంటుందిగా, దేవుడు అంటే ఇష్టపడడట. సరైన గుండు ఆయనకి ఇష్టమట. హల్లెలూయా. ఏ గుండు? గుండు. మా ఇంటి పేరు గుండు. హల్లెలూయా. మా ఇంటి పేరు గుండు. ఆ గుండు ఏందో తెలుసా? సరైన గుండు. అందరికి తోకు చక్కగా ఎత్తది. హల్లెలూయా. ఆయనకి ఇష్టమైన గుండు ఏందో తెలుసా? దొంగ కొలతలు ఉండకూడదు, దొంగ జీవితం ఉండకూడదు, దొంగ బతుకు ఉండకూడదు. గుండు కొలత చక్కగా ఉండాలి. కేజీ ఉంటే 100 గ్రాములు, అది ఏమంటారు, 100 గ్రాముల రాయి 100 గ్రాములే ఉండాలి, తక్కువ ఉండకూడదు. తక్కువ ఉందనుకో ఏమవుతుంది? ప్రైజ్ ద లార్డ్. దేవుడు అంటున్నాడు, దొంగ త్రాసు యెహోవాకు హేయము, ఆయన అసహించుకుంటాడు. సరైన త్రాసు. కొన్ని పాతకాలంలో గ్రామాలలో కొట్లలో 1/2 కిలో రాయిని రోడ్డు మీద ఉన్న రాయి తెచ్చి పెడతారు. అలా చూసిరా మీరు ఎప్పుడన్నా? అది అందులో 25 గ్రాములు 100 గ్రాములు ఏదో ఎంతో కొంత తక్కువ అయితే ఉంటుంది. అందుకనే దీన్ని కొలతలు వేసే ఒక టీం ఒకటి ఉంటుంది, ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, కొలతల శాఖ అంటారు దాన్ని. చెక్కింగ్ చేస్తుంటారు. అప్పుడప్పుడు వచ్చి ఆఫీసర్లు వచ్చి ఈ కిరాణా కొట్లలో అన్నింటిలో చెక్ చేస్తుంటారు, చేస్తారు. అదేమైనా తేడా కొట్టిందనుకో, కేసు రాసిరనుకో, ఇక తీసుకెళ్ళి జైల్లో పెడతారు. దొంగ త్రాసులు ఉండకూడదు. ఆఫీసర్లు ఇప్పుడు దొంగ కొలతలేసి ఎలానే వదిలిపెడతాలే, దొంగ బతుకు బతికితే దేవుడు మనల్ని వదిలిపెడతారా? అందరిని తూకం దూతాడు. అందుకనే దొంగ త్రాసు వద్దు అంటున్నా, దొంగ బతుకు వద్దు అంటున్నాను, మోసం వద్దు అంటున్నా, వేషధారణ వద్దు అంటున్నాను. ప్రైజ్ ద లార్డ్. అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? డబ్బులున్నా నా దగ్గర లేవు అయ్యగారు, ఛార్జీలకి అనకరి, ఇది వేషధారణే. హల్లెలూయా. పెళ్ళిళ్ళకి డబ్బులు ఉంటాయి, సినిమాలకి డబ్బులు ఉంటాయి, మీరు ఎవరు పోరులేక అని చెప్తున్నా. చికెన్ తెచ్చుకోవడానికి డబ్బులు ఉంటాయి, చేపలు తెచ్చుకోవడానికి డబ్బులు ఉంటాయి, దేవుని మందిరానికి రావడానికి డబ్బులు ఉండవు. ఇది వేషధారణ కాదా? ఆదివారం వచ్చేసరికి దినాలకు పోవడానికి టైం ఉంటుంది, పెళ్ళిళ్ళకి పోవడానికి టైం ఉంటుంది. ఆరాధనకు వచ్చేసరికి అయ్యగారు నాకు నడుములు వచ్చినాయి, అయ్యగారు నాకు జ్వరం వచ్చింది, అయ్యగారు. నేను నవ్వుతూ చెప్తున్నాను, కానీ ఇది ఒక వేషధారణ అంటున్నా. నేను అంటాం కాదు, నా దేవుడు చెప్తున్నాడు. దేవుడు పైది కాదు నాన్న చూసుకోవాల్సింది, లోపల కూడా కొంచెం శుద్ధి చేసుకోండి. ఇది వేషధారణ, దీని వలన నాకు కాదు నష్టం, మీకే నష్టం, మీరు మునుగుతారు. ప్రైజ్ ది లార్డ్. హెల్మెట్ లేకపోతే ప్రయాణం చేస్తే ప్రమాదం అయితే చస్తాడు, అవునా? అందుకని హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయాలి. 2, ఫోన్ పగులుతుందని కూడా మనం ప్రొటెక్షన్ గార్డ్ చేస్తున్నాం. గార్డ్ ఏమి శామ్యుల్ కింద పడితే అమ్మ పగులుతుందని వెనక ముందు మొత్తం ప్రొటెక్షన్ వేస్తున్నాం. వస్తువులకి ఇన్ని భద్రతలు చేస్తున్నామే, దానికంటే విలువైన వాళ్ళం, కోట్ల రెట్లు విలువైన వాళ్ళం. మనకెంత సీలింగ్ ఉండాలి? ఆ సీలింగ్ ఇవే.
ఈ గర్వము లేకపోయినా మనం నాశనం అవుతాం. గర్వం ఉన్నా నాశనం అవుతాం. విధేయత లేకపోయినా బోధ లేకపోయినా కూలిపోతాం, పడిపోతాం. ఇది కూడా మీకు ఒక సీలింగ్ లాంటిది. నేను ఒక మాట చెప్తున్నాను. ఇప్పుడు ఫోనుకు సెక్యూరిటీ గార్డు డబ్బులు తీసుకుని వేస్తారా, పుణ్యానికి వేస్తారా? గీతమ్మా, డబ్బులేనా? బోధకి ఈ బోధ ఏమన్నా డబ్బులు తీసుకొని చేస్తున్నా? ఉచితముగా పొందితిరి, సువార్త ఉచితం. హల్లెలూయా. సువార్త, దేవుని వాక్యం ఉచితం. దీనికి మేమెంత ప్రయాసపడ్డా, మేమెంత దేవుని దగ్గర నలిగినా, మేము దేవుని దగ్గర నుంచి పొందుకొని ఉచితంగానే బోధించాలి. నన్ను ఈ మధ్యకాలంలో చాలామంది ఫోన్లు చేసి, అయ్యారు మా దగ్గరికి వాక్యం చెప్పడానికి రావాలయ్యా అంటారు. వస్తానులయ్యా. ఎంత తీసుకుంటారా అని అడుగుతారు నన్ను. చాలా నాకు బాధ అనిపిస్తుంది. అంటే అలా తయారు చేసినారు కొంతమంది, అలా తయారు చేసినారు వ్యవస్థని. ఉచితముగా పొందిన దాన్ని ఉచితంగా చేయాలి. దేవుడు నిన్ను ఆశీర్వదించుకున్న కొలది దేవుని పనిని చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎవరు ఏదైనా పెడితే తీసుకోవాలి కానీ అడగకూడదండి. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒక మరగుజ్జు పాస్టర్ని అడిగిన, మన దగ్గర ఒక మీటింగ్ పెడతామయ్యా, ఇంత ఉంటాడు ఆయన, వాక్యం రాదు, పాడదాడు, పెడితే సరే కొంచెం మనోళ్ళంతా నిద్రపోకుండా అప్పుడప్పుడు నవ్వుకుండా కూర్చుంటారులే, ఉండాలి, అలాంటి వాళ్ళు కూడా ఉండాలే అని పిలిస్తే 6-7 సంవత్సరాల క్రితం 5,000 పంపమన్నాడు. ముందే కొట్టమన్నాడు డబ్బులు. 5,000 కొట్టమంటే నాకు అప్పుడున్న పరిస్థితులు ఇంట్లో కరెంటు కూడా లేదు. నాకు 5,000 నేను కొట్టలేనయ్యా, వచ్చినాక ఎంతో కొంత ఇద్దంటే రానన్నాడు ఆయన. రానన్నాడు. దేవుని వాక్యాన్ని ఉచితంగా మీరందరూ వింటున్నారు. బోధ ఎప్పుడు కూడా ఏదో ఇస్తే వచ్చేది కాదు. ఇది మిమ్మల్ని నిలబెట్టడానికి సీలింగ్ వేసేది ఇదంతా. ఆమేన్ చెబుతామా? లోపట బయట. మీరు ఎప్పుడైతే ఈ సీలింగ్ మోడ్లో ఉంటారో మీ మీద ఈ దురాత్మల ప్రభావం కూడా పనిచేయదు. నాకు భయం అవుతుంది అయ్య గారు, అమ్మ ఇవాళ అమావాస్య వస్తుంది. ఏం భయం లేదు. మీకున్న వాక్యం అనే సీల్ ఉంది చూసినారు, దీన్ని దాటి మీ దగ్గరికి ఏది రాదు. హల్లెలూయా. మిమ్మల్ని అది పడేయలేదు. మీరు ఇవన్నీ చేయండి. నిలబెట్టేది ఏందో తెలుసా? ఇవన్నీ మీ కాడ లేకపోతే మీరు నిలబడతారు. మీరు దీనత్వాన్ని నేర్చుకోండి, గర్వాన్ని వదిలిపెట్టండి, విధేయత చూపించండి, వాక్యాన్ని పట్టుకోండి, డ్రామాలు యాక్టింగ్లు వదిలిపెట్టండి, కనికరాన్ని చూపించండి. బళ్ళో నేర్చుకున్న తెలివిని కాదు అప్లై చేయాల్సింది, దేవుని దగ్గర నేర్చుకున్న జ్ఞానాన్ని అప్లై చేయండి. ఇక్కడనే మనం మనుషులుగా తయారవుతాం. గుర్తుపెట్టుకోండి, మనుషులుగా తయారయ్యేటువంటి దేవాలయం అని దేవుని సన్నిధి. హల్లెలూయా.